హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీసీ నాయుడు, అనంతపూర్ ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ నుంచి మాట్లాడుతాను. విషయం ఏంటంటే, సో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ వచ్చాయా, కౌన్సిలింగ్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా, ఇది చాలామందికి డౌట్ ఉందండి. చాలామందికి కాల్స్ వస్తున్నాయంట. ఈరోజు దరిదాపుగా నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఇవాళ సండే అయినా కూడా సో 100 కాల్స్ నియర్ బై నేను పాలిటెక్నిక్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ నుంచి, వాళ్ళ పేరెంట్స్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. విషయం ఏంటంటే, సార్ కౌన్సిలింగ్ డేట్ వచ్చిందని చెప్పి మాకు కాల్స్ వస్తున్నాయి ఇలాగా అని చెప్పి చాలామంది కాల్స్ చేస్తున్నారని చెప్పి నేనైతే ఇప్పుడు వినడం జరిగింది. మనకు పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయితే నేను ఖచ్చితంగా మన ఎన్ఎస్హెచ్ఎస్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ వీసీ నాయుడు అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని నలుగురికి చేరవేయండి ప్లీజ్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. యూట్యూబ్ వీసీ నాయుడు, ఎన్ఎస్హెచ్ఎస్ ఇన్స్టా. విషయం ఏంటంటే, ఫేక్ కాల్స్ అండి. తప్పులు ఉంటే క్షమించండి. మీరు ఏదో నమ్మి వాస్తవం అని చెప్పి మాత్రం వెళ్ళొద్దండి. ఎందుకంటే పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ గత నా అనుభవంలో ఒక 11-12 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న నా అనుభవంలో ఎటువంటి థర్డ్ పార్టీకి మన కౌన్సిలింగ్ ఇచ్చిన దాఖలు లేవండి. ఖచ్చితంగా మీకంటూ పాలిటెక్నిక్ నియర్ బై కాలేజ్లో హెల్ప్ లైన్ సెంటర్లో కౌన్సిలింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, తరువాత సీట్ అలాట్మెంట్. ఈ 3 స్టెప్స్ పక్కా జరుగుతున్నాయండి. ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది. మనకు థర్డ్ పార్టీ నుంచి ఎక్కడ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ జరగదు. అఫీషియల్గా మనం తెలియాలంటే ఎస్బిటిఈటి, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనే ఒక బోర్డు ఉంది. ఈ బోర్డు నుంచినే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ ద్వారానే కౌన్సిలింగ్ జరగాలి. అండ్ ఆల్సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నియర్ బై నియర్ బై పాలిటెక్నిక్ కాలేజెస్లో కౌన్సిలింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా 100% మస్ట్ అని చూడండి. దయచేసి థర్డ్ పార్టీ ఎవరెవరో కాల్స్ చేస్తే మీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఇబ్బందులు ఎదుర్కోకండి. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే 100% నియర్ బై మీ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్, ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంటాయో దాన్ని పోయి కలవండి. అక్కడ ప్రిన్సిపల్ గారిని కానీ లేకపోతే సెక్షన్లో ఎవరినొకరిని కలవండి. పాలిటెక్నిక్ గురించి, కౌన్సిలింగ్ గురించి, దాని గురించి విషయాలు చెప్తారు. మీకు ఏదన్నా అనంతపూర్ పీపుల్ ఎక్స్పెషలీ ఏదన్నా అనంతపూర్ అండ్ నియర్ బై ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీలో మార్నింగ్ 6 o'clock నుంచి 10 వరకు, ఈవినింగ్ 4 నుంచి నైట్ 9:30 వరకు ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి పేరెంట్ అండ్ స్టూడెంట్స్కి క్లియర్ కట్గా నేను ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ పాలిటెక్నిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తున్నాను. దయచేసి తొందరపడి మాత్రం మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. కొంచెం ఓపిక పడితే, ఓపికే సహనం అని చెప్పి చాలామంది అంటుంటారండి. కొద్దిగా ఓపిక పడితే, మా ఫ్రెండ్స్ ఇంటర్ జాయిన్ అయిపోయినారు, లేకపోతే ఇంకో కోర్స్ జాయిన్ అయిపోయినారు, ఆ కోర్స్ జాయిన్ అయిపోయినారు అని చెప్పి మంచి బంగారం లాంటి భవిష్యత్తును మీ ముందర పెట్టుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తును స్పాయిల్ చేసుకోకండి. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా విలువైన విషయం. మనకు పాలిటెక్నిక్లో ర్యాంక్ రావడం అనేది గమనార్హం. అంత టఫెస్ట్ కాంపిటీషన్ జరిగింది. అందులో మీకు సీట్ రావడం అనేది మీరు చేసుకున్న ఇంకొక డబల్ అదృష్టం. చెప్పాలంటే పాలిటెక్నిక్లో అంత ఆషామాషిగా కాదండి. పాలిటెక్నిక్ 3 years కంప్లీట్ అయితే వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ గ్రాడ్యుయేషన్ టైప్లో ఉంటుంది. వరల్డ్లో రాబో ఒక 4 to 5 years తర్వాత పాలిటెక్నిక్ స్టూడెంట్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది
ఇప్పుడు నా మాటల్లో నేను చెప్పడం కాదండి. సో ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా ఇది మీ చెవులారా మీ నోటి ద్వారా సో అనడం జరుగుతుంది, వినడం జరుగుతుంది. సో ఇంకొకటండి, కోర్సెస్లో కానీ లేకపోతే మీకు ఏదన్నా ఏ విషయంలో డౌట్ ఉన్నా ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ తలుపులు తెరిచే ఉంటాయి అనంతపూర్ జేఎన్టీయూ ఫ్రంట్ సైడ్. మీరు సో మీరు అప్రోచ్ కావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా పాలిటెక్నిక్ మీద నేను క్లారిటీ ఇస్తున్నాను. సో దయచేసి మాత్రం నేను ఒకటే చెప్తానండి, ఈ థర్డ్ పార్టీ కాల్స్ ఎవరు పడితే వాళ్ళు కాల్స్ చేసి కౌన్సిలింగ్ జరిగిపోతుంది రండి అంటే మాత్రం నమ్మకండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. సో మోసపోకండి. నా ఆవేదన ఏంటంటే, సో బంగారు భవిష్యత్తు ఒక స్టూడెంట్ భవిష్యత్తు ఎట్లాంటిదంటే, సో చిన్న మొక్కలండి, 10th క్లాస్ పిల్లలు చిన్న మొక్కలండి. ఇది ఎస్పెషల్లీ సో నేను పేరెంట్స్కు చెప్పదగ్గ విషయం ఏంటంటే, సో వాళ్లకు మనం భవిష్యత్తు మొదటి అడుగును మనం ఖచ్చితంగా మంచి దారిలో ఇవ్వగలిగితే వాళ్ళ ఫ్యూచర్ బంగారు భవిష్యత్తుకు మనకు 100% రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. సో దయచేసి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఎందుకంటే వాళ్ళు చిన్న మొక్కలు లాంటి వాళ్ళు, ఎట్లా పెంచుకుంటే ఆ విధంగా పెరుగుతాయండి మొక్కలు. అలాగా పిల్లలు కూడా అంతే అండి, మనకు ఎటు కావాలన్నా కూడా అటు మౌల్డ్ అవుతారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, సో సమస్య ఉంది, సో మీ వీసీ నాయుడు ఉన్నారు, కాంటాక్ట్ అవ్వండి. సో ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ తలుపులు తెరిచే ఉంటాయి ఆల్వేస్. మీరు రండి, మీకున్న డౌట్స్ మార్నింగ్ 6 నుంచి 9:30, 10 వరకు అవకాశం ఉంది. తర్వాత ఈవినింగ్ 4 నుంచి మీకు నైట్ 9:30 వరకు ఉండి మరి బ్రీఫ్గా నేను పాలిటెక్నిక్ గురించి మీకు ప్రతి ఒక్క వచ్చిన పేరెంట్స్ స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డౌట్స్ ఉంటే వచ్చి కలవండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎవరో కాల్స్ చేశారని మాత్రం తప్పు, రాంగ్ అండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే నేను అప్డేట్ ఇస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. దయచేసి మన వీసీ నాయుడు యూట్యూబ్ ఛానల్ అండ్ ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ని కొంచెం నలుగురికి షేర్ చేసి ఈ విషయాలను సో నలుగురికి చేరవేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సో ఫాలో చేసుకుంటారని ఆశిస్తూ మీ వీసీ నాయుడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.